नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जिला क्षेत्रीय अनुसंधान विभाग के वैज्ञानिक डॉक्टर राजशेखर वर्तमान स्थिति में कपास की फसल में पिंक बॉलवर्म का प्रकोप देखा जा रहा है और किसानों को डॉक्टर ओम प्रकाश और डॉक्टर अश्विनी के साथ 2 बार कपास चुनने के बाद दूसरी फसल में जाना चाहिए, ऐसा उन्होंने कहा। और शमशाबाद उपनगरों में वरंगल क्षेत्रीय कृषि अनुसंधान केंद्र कपास की फसल की एक साथ जांच भी आज की है। इस मौके पर उन्होंने किसानों से बातचीत की और लगाई गई फसल के प्रकार, वर्तमान फसल सीजन और फसल की स्थिति के बारे में जानकारी उन किसानों को दी। अब इस अवसर पर डॉक्टर राजशेखर ने कहा है कि कपास की फसल में गुलाबी इल्ली यानी कीट मौजूद होती है। यदि किसान फसल के मौसम को बढ़ाए बिना उच्च घन तत्वों वाले तरीके से कपास की फसल लगाते हैं तो उपज दूसरी फसल और इल्ली के अनुकूल होगी। घन नहीं लगेगा, पन्ना जल जाए तो कुछ हद तक रोका जा सकता है, लेकिन फल में नहीं घुसना चाहिए। समस्या के खत्म होते ही उसे ठीक करना संभव नहीं है, ऐसा उन्होंने कहा। నీళ్ళు పెట్టి పొడిగిస్తారు కదా, అందులో వచ్చేస్తుంది. अवार्ड పంట మార్పిడి చేయాలి. సో ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జైనాథ్ వేల మండలాలలో ఈ యొక్క ముఖ్యంగా పత్తి పంట అదేవిధంగా కంది పంటలు, శనగ పంటలు ఈ యొక్క క్షేత్ర పర్యటన నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ అశ్విని కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితులలో ముఖ్యంగా మరి ఈ యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు అనేది గత 2 రోజుల నుంచి గమనించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి ఇంకా ఒక 2 సార్లు ఏరేది ఉంది కాబట్టి మరి నివారణ చర్యలుగా, ముఖ్యంగా గులాబీ రంగుకు నివారణ చర్యలుగా ఈ యొక్క సమగ్ర సస్య రక్షణ పద్ధతులలో ఈ యొక్క లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8, వీలైతే అంతకంటే ఎక్కువ పెట్టుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిలో ఉధృతిగా ఉంది కాబట్టి దాన్ని మరి కొంతవరకు నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి రాత్రిపూట మంటలు కానీ, లైట్ ట్రాప్స్ కానీ కొంత పెట్టుకున్నట్లయితే ఆ విధంగా కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా మందులు, పిచికారీ మందులు కూడా, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క కాయ దశలో ఉంది. కాయ దశలో పోయినాక కొంత వాటిపైన మందు పిచికారీ చేసినా కూడా కొంత 50% కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతులు ముందటి నుంచి కొంత చేపట్టినట్లయితే ఇది రాకుండే అవకాశం ఉంటుంది. కానీ సరే, ప్రస్తుత పరిస్థితులలో పిచికారీ మందులుగా ముఖ్యంగా ఈ యొక్క లాంబ్డా సైలోత్రిన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా ఇండాక్సో కార్బమ్ సైపర్మెథ్రిన్ కాంబినేషన్లో ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ ఎకరానికి 280 గ్రాములు,
లేదా ఇండాక్సోకార్బ్ ప్లస్ ఎస్టమిప్రిడ్ 250 మిల్లీలీటర్లు, లేదా సైపర్మెత్రిన్ 200 మిల్లీలీటర్లు, లేదా ఫెన్కోపెప్రిన్ 400 మిల్లీలీటర్లు. సో ఈ విధంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు కలిగిన కాంబినేషన్లో ఏవైనా మందులు ఆల్టర్నేట్గా ఒక 10-15 రోజుల ఆల్టర్నేట్ వ్యవధిలో ఈ 3-4 మందులు పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ పురుగును కొంతవరకు నివారించుకోవచ్చు. ఇకపోతే రాబో కాలంలో ఈ గులాబీ రంగు పురుగుని తగ్గించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతులలో 8,000 మొక్కల బదులు 25,000 మొక్కలు వేసుకొని ఈ నవంబర్-డిసెంబర్లోనే పంటను తీసివేసినట్లయితే గులాబీ పురుగుని 100% నివారించుకోవచ్చు. ఇక ఇరిగేషన్ సౌకర్యం ఉన్నవాళ్ళు, నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కూడా అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేసుకొని మరి పంట మార్పిడిగా జొన్న కానీ లేదా శనగ కానీ లేదా అదేవిధంగా నువ్వులు కానీ తర్వాత మళ్ళీ వేరుశనగ కానీ పెసర మినుము ఇట్లా పత్తి తర్వాత పంట మార్పిడి వేసుకున్నా కూడా గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదేవిధంగా రాబో కాలంలో యాంత్రీకరణలో భాగంగా కూడా పత్తి వేయడానికి మిషన్లు, పిచికారీ చేయడానికి మిషన్లు, అదేవిధంగా పత్తి ఏరడానికి కూడా మిషన్లు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ కూలీల కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. దశలో కూడా ఖచ్చితంగా రైతులు తూచే తప్పకుండా పాటించాలి. ఇకపోతే శనగలో కూడా మంచి మార్కెట్ రేట్ ఉంది కాబట్టి ప్రస్తుతము మరి మారుక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగు, కాయ ఈగ ఆశించే అవకాశం ఉంది కాబట్టి వాటి నివారణకి ఈ ఫ్లూబెండమైడ్ ఎకరానికి 50 మిల్లీలీటర్లు, లేదా ఐసోసైక్లోజోరం ఎకరానికి 100 మిల్లీలీటర్లు, లేదా ఫ్లుక్సామెటామైడ్ ఎకరానికి 100 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే కందిలో వచ్చే పురుగులు కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే శనగలో అక్కడక్కడ ఎండు తెగులు గమనించడం జరుగుతూ ఉంది. సో వాటి నివారణకి ఈ టెబుకొనజోల్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని సాయిల్ డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే శనగలో వచ్చే ఎండు తెగులు కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా క్రాప్కి అనుగుణంగా తగు జాగ్రత్తలు, తగు చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.